Hi, good morning. This is Dr. Swapna. In today's session, I am going to discuss about pond preparation, stocking, management of nurseries, grow out ponds, feeding, morphotypes and harvesting. Okay, coming to the first one, that is pond preparation. Pond preparation. So it is the most important step for better production. సో మంచి ప్రొడక్టివిటీ రేట్ ఉండాలి అంటే మనం ఈ పాండ్ని మంచిగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ ద పాండ్ సాయిల్స్ ఆర్ అసిడిక్, ద పాండ్స్ ఆర్ టు బి లీచ్డ్ విత్ వాటర్ బై ఫ్లషింగ్ అండ్ వాషింగ్ ది పాండ్ బాటమ్. సో ఎప్పుడైనా సరే పాండ్ సాయిల్ అనేది అసిడిక్ కండిషన్లో ఉన్నట్టయితే, పాండ్ సాయిల్ అనేది అసిడిక్ కండిషన్లో ఉన్నట్టయితే కంపల్సరీగా ద పాండ్స్ ఆర్ టు బి లీచ్డ్. లీచ్డ్ మీన్స్ డిజాల్వ్డ్. ద కెమికల్ షుడ్ బి డిజాల్వ్డ్ ఆర్ ఎరోడెడ్. ఎరోడెడ్ అనొచ్చు, దాన్నే డిజాల్వ్డ్ అనొచ్చు అనమాట. సో ద కెమికల్ షుడ్ బి డిజాల్వ్డ్ ఆర్ ఎరోడెడ్ విత్ వాటర్ బై ఫ్లషింగ్ అండ్ వాషింగ్ ది పాండ్ బాటమ్. పాండ్ బాటమ్ ని ఎప్పుడైనా సరే వాటర్ తోటి ఫ్లష్ అప్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ ద పాండ్ బాటమ్ ఇస్ డ్రైడ్ వెల్. తర్వాత పాండ్ బాటమ్ ని బాగా డ్రై చేయాలన్నమాట. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇట్ షుడ్ బి ప్లవ్డ్. తవ్వాలి మట్టిని, అడుగు భాగాన్ని, ఆ మట్టి మొత్తాన్ని కూడా తవ్వాలన్నమాట. తవ్వడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉండేటువంటి సబ్ సాయిల్ అంతా కూడా అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ఎక్స్పోజ్ అవుతుందో సాయిల్ క్వాలిటీ అనేది ఏమవుతుంది అంటే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ కూడా చనిపోతాయి. So pond preparation, it is an important step for better production. If the pond soils are acidic, the ponds are to be leached with water by flushing and washing the pond bottom. And the pond bottom is dried well, and the dried bottom is ploughed, which improves the soil quality by exposing the subsoil to the atmosphere. And the second step is liming. Second step is liming. So ఇక్కడ liming అంటే ఏంటి అంటే it is carried out by the application of calcium compounds. సో పాండ్ బాటమ్ కి కాల్షియం కాంపౌండ్స్ ని అప్లై చేయాలన్నమాట. సో ఎప్పుడైతే కాల్షియం కాంపౌండ్స్ లైక్ కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, calcium oxide, calcium hydroxide and calcium carbonate. These should be applied. So all these which controls the pH of the soil. So ఇవన్నీ కూడా soil యొక్క pH ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. So soil pH is controlled by applying these calcium compounds such as calcium oxide, calcium hydroxide and calcium carbonate. And the next step is fertilization. And the third step is fertilization. So fertilization ante enti? It is carried out by adding organic and inorganic compounds. Organic and inorganic fertilizers ni add cheyadam valla pond anedi fertilize avutundi.
సో పాండ్ అనేది అసలు ఎందుకని ఫర్టిలైజ్ అవ్వాలి అంటే మనం ఏవైనా ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ని పాండ్ లో రేర్ చేయాలి అంటే వాటికి కావాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఫైటో ప్లాంక్టాన్స్ జూ ప్లాంక్టాన్స్ అనేవి తయారవ్వాలి అంటే పాండ్ షుడ్ బి ఫర్టిలైజ్డ్. సో ఆ పాండ్ ఫర్టిలైజ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనం అక్కడ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది యాడ్ చేయాలి. సో వాట్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్? ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఎంత యాడ్ చేయాలి అంటే యూజ్డ్ అట్ అబౌట్ 500 to 2000 kg per hectare. to 2000 per hectare అంటే ఒక హెక్టార్ కి 500 to 2000 kgs per hectare. సో ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి 500 to 2000 kg per హెక్టార్ మనం ఉపయోగించినట్టయితే పాండ్ అనేది ఫర్టిలైజ్ అవుతుంది. అండ్ ద కామన్లీ యూజ్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. సో కామన్ గా యూజ్ చేసేటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏంటి? కామన్ గా యూజ్ చేసేటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లైక్ కౌ డంగ్. కౌ డంగ్ అంటే ఆవు పేడ అన్నమాట. ఈ ఆవు పేడని కామన్ గా యూజ్ చేస్తుంటారు. అండ్ ఆల్సో లైక్ రైస్ బ్రాన్ and compost. So these are the natural organic fertilizers which are used to fertilize the pond. So ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ని ఎంత యూజ్ చేస్తారు అంటే 25 to 100 kg per hectare. 25 to 100 kg per hectare. 25 to 100 kg అంటే ఒక హెక్టార్ కి 25 kgల నుంచి 100 kgల వరకు ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ని పాండ్ లో యాడ్ చేసినట్టయితే పాండ్ అనేది ఫర్టిలైజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ స్టాకింగ్. నెక్స్ట్ స్టెప్ ఈస్ స్టాకింగ్. సో ఫర్టిలైజేషన్ అయిన తర్వాత అంటే పాండ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టాకింగ్. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ నౌ ప్లాంక్టాన్స్ విల్ డెవలప్ ఇన్ ద పాండ్ వాటర్ విచ్ టేక్స్ వితిన్ 10 days. సో పాండ్ ఫర్టిలైజ్ అవ్వటానికి నియర్లీ అంటే అందులో ఫైటో ప్లాంక్టాన్స్ జూ ప్లాంక్టాన్స్ అనేవి తయారవడానికి మనము ఈ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కలిపిన తర్వాత దగ్గర 10 రోజులు టైం తీసుకుంటుంది అన్నమాట. ఫైటో ప్లాంక్టాన్స్ జూ ప్లాంక్టాన్స్ అందులో తయారవ్వటానికి పట్టేటువంటి కాలం 10 రోజులు. సో టెస్టెడ్ హెల్దీ సీడ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో మనం వాటర్ లో మనం సీడ్ ని వేయాలి అంటే వాటికి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని విత్ ద హెల్ప్ ఆఫ్ PCR టెక్నిక్స్. సో PCR టెక్నిక్స్ సాయంతో మనం వాటికి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత వాటిని రిలీజ్ చేస్తాం అన్నమాట. సెలెక్టెడ్ ఫర్ స్టాకింగ్ ఇన్ ద గ్రో అవుట్ పాండ్స్. ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత వాటిని గ్రో అవుట్ పాండ్స్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో వైరల్ ఫ్రీ హెల్దీ అండ్ యాక్టివ్ సీడ్ ఇస్ స్టాక్డ్ in extensive culture practice. So extensive culture practice. So enti what is extensive culture practice? Extensive culture ante enti ante here culturing of shrimps in large areas with stocking density and natural feeding is called extensive culture. అంటే లార్జ్ ఏరియాస్ లో shrimps ని కల్చర్ చేయటం
ఎక్కువ మొత్తంలో అంటే ఎక్కువ నెంబర్లో వాటిని రిలీజ్ చేయడం అన్నమాట. వాటర్లో ఎక్కువ నెంబర్లో రిలీజ్ చేసి అక్కడ అవి సహజ సిద్ధమైనటువంటి ఆహారం ఆ నీటిలో ఏదైతే ఉందో వాటినే ఆహారం కింద తీసుకుంటాయి అన్నమాట. దాన్ని ఏమంటారు? ఎక్స్టెన్సివ్ కల్చర్ అంటారు. అంటే అక్కడ ఎటువంటి సప్లిమెంటరీ ఫీడ్ అనేది వెయ్యరు ఎక్స్టెన్సివ్ కల్చర్లో. అక్కడ తయారైనటువంటి ఆహారాన్ని అవి తీసుకుంటాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెన్సివ్ కల్చర్. Next, 10 individuals per hectare under semi-intensive. 10 individuals per hectare in semi-intensive culture. So, semi-intensive culture అయితే 10 individuals per hectare ని రిలీజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ వాట్ ఈజ్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్? సో కల్చర్ ఆఫ్ స్ట్రీమ్స్ ఇన్ లార్జ్ ఏరియాస్ విత్ న్యాచురల్ ఫీడింగ్ అండ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్ కాల్డ్ యాజ్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్. ఇక్కడ ఏంటి? స్ట్రీమ్స్ ని పెద్ద పెద్ద లార్జ్ ఏరియాస్ లో న్యాచురల్ ఫీడ్ తో పాటుగా సప్లిమెంటరీ ఫీడ్ ని కూడా ఇచ్చి రేర్ చేసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెమీ ఇంటెన్సివ్ కల్చర్. పాయింట్ అర్థమైందా? ఎక్స్టెన్సివ్ కల్చర్ అంటే ఏంటి? ఎక్స్టెన్సివ్ కల్చర్ అంటే పెద్ద పెద్ద ఏరియాస్ లో సప్లిమెంటరీ ఫీడ్ లేకుండా న్యాచురల్ ఫీడ్ నే ఆహారం కింద తీసుకుంటాయి. వెరాజ్ సెమీ ఇంటెన్సివ్ వచ్చేటప్పటికి ఇక్కడ లార్జ్ ఏరియాస్ లో along with natural feed, supplementary feed is also given in semi-intensive culture. And the next one is intensive culture. Next one is intensive culture. సో ఇక్కడ ఇంటెన్సివ్ కల్చర్కి వచ్చేటప్పటికి 50 to 300 ఇండివిజువల్స్ పర్ హెక్టార్ ఆర్ స్టాక్డ్. సో అంటే ఒక హెక్టార్ నీటిలో ఎన్ని ఇండివిజువల్స్ ని రిలీజ్ చేస్తారు? 50 నుంచి 300 ఇండివిజువల్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఏ కల్చర్ లో? ఇన్ ఇంటెన్సివ్ కల్చర్. సో వాట్ ఈస్ ఇంటెన్సివ్ కల్చర్? సో ఇంటెన్సివ్ కల్చర్ అంటే ఏంటి? ఇంటెన్సివ్ కల్చర్ అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ shrimps in small areas. సో ఇంటెన్సివ్ కల్చర్ అంటే లార్జ్ క్వాంటిటీస్ లో shrimp ని ప్రొడ్యూస్ చేస్తారు. బట్ ఇన్ స్మాల్ ఏరియాస్, చిన్న స్థలంలో ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెన్సివ్ కల్చర్. ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ shrimps in small areas by stocking high density కాన్సన్ట్రేషన్ ల్యాబర్, ఇక్కడ వాటర్ రీసర్క్యులేషన్ అనేది జరగాలి, ఏరియేషన్ ఉండాలి, అండ్ ప్రొవైడింగ్ ప్రిపేర్డ్ ఫీడ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటెన్సివ్ కల్చర్. ఇక్కడ ఏంటి అంటే ప్రిపేర్డ్ ఫీడ్, తయారు చేసినటువంటి ఫీడ్ ని వీటికి అందించాలన్నమాట ఇంటెన్సివ్ కల్చర్ లో. నెక్స్ట్ వన్ ఈస్ మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీస్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీస్. సో ఇక్కడ నర్సరీస్ వచ్చేటప్పటికి హియర్ ద పోస్ట్ లార్వా విచ్ ఈస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ P and capital L. పోస్ట్ లార్వా ఆర్ రేర్డ్ ఇంటూ జువెనైల్స్. సో మేనేజ్మెంట్ ఆఫ్ నర్సరీస్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటి అంటే పోస్ట్ లార్వాని జువెనైల్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట ఇన్ నర్సరీస్ వేర్ ద పోస్ట్ లార్వా రేర్డ్ ఇంటూ జువెనైల్స్ ఫర్ అబౌట్ 3 weeks. ఎన్ని వీక్స్ లో పోస్ట్ లార్వా జువెనైల్స్ కింద ఫామ్ అవుతుంది అంటే 3 weeks లో. In 3 weeks where the post larva is reared into juveniles. And in nurseries 100 to 200 post larva per meter are stocked. So oka meter ki nearly
100 to 200 post larva. 100 to 200 post larva per meter. ఒక మీటర్కి 100 to 200 పోస్ట్ లార్వాని మనం రిలీజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ దే ఆర్ సప్లైడ్ విత్ హై ప్రోటీన్ డైట్ డ్యూరింగ్ ద పీరియడ్. సో వాటికి ఈ పీరియడ్లో మనం న్యూట్రిషియస్ ఫుడ్, హై ప్రోటీనిషియస్ ఫీడ్ని, డైట్ని వీటికి అందించాలన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ గ్రో అవుట్ పాండ్స్. Next one is grow out ponds. So grow out ponds kochetappiki where the post larva are stocked in the well managed grow out ponds after acclimatizing them to the pond water temperatures and salinity over the course of few days, and the water in the acclimatization tank is changed gradually to match that of the grow out ponds. సో ఇక్కడ ఏంటి గ్రో అవుట్ పాండ్స్ లో ఏం చెప్తున్నాడంటే పోస్ట్ లార్వా అనేది ఇట్ ఈస్ వెల్ మేనేజ్డ్ ఇన్ గ్రో అవుట్ పాండ్స్. ఎలా ఇక్కడ మేనేజ్ చేయటం అంటే వీటిని పాండ్ వాటర్ తోటి పాండ్ వాటర్ టెంపరేచర్ తోటి స్లోగా అక్లిమటైజ్ చేయమంటున్నాడు. సో అలా అక్లిమటైజ్ చేయటం వల్ల ఈ ద వాటర్ ఇన్ ద అక్లిమటైజేషన్ ట్యాంక్ ఇస్ చేంజ్డ్ గ్రాడ్యువల్లీ. సో తర్వాత మెల్లమెల్లగా ఆ వాటర్ని కొంచెం కొంచెం తీసేయమంటున్నాడు అనమాట. అలా తీసేయడం వల్ల ఏంటి అంటే అవి గ్రాడ్యువల్గా ఆ గ్రో అవుట్ పాండ్స్కి అక్లిమటైజ్ అవుతాయి అన్నమాట. In the transport tanks, the post larvae are maintained at about 500 per liter for young post larva and 50 per liter for largest post larva, and post larva 15. The post larvae are stocked in grow out ponds. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ట్రాన్స్పోర్ట్ ట్యాంక్స్కి వచ్చేటప్పటికి పోస్ట్ లార్వా అనేది ఎలా మెయింటైన్ చేయాలి ట్రాన్స్పోర్ట్ ట్యాంక్స్లో అంటే 500 per liter. యంగ్ పోస్ట్ లార్వా అయితే 500 per liter మెయింటైన్ చేయాలి. అదే లార్జెస్ట్ పోస్ట్ లార్వా అయితే ఐ విల్ రైట్ transport tanks. సో ట్రాన్స్పోర్ట్ ట్యాంక్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ యంగ్ పోస్ట్ లార్వాస్ అయితే 500 per liter. 500 per liter is to be maintained. Whereas largest post larva అయితే 50 per liter. 50 per liter. 50 per liter. Okay. Next, coming to the feeding. సో గ్రో అవుట్ పాండ్స్ గురించి ఏం చెప్పుకున్నాము? గ్రో అవుట్ పాండ్స్ అంటే ఇక్కడ పోస్ట్ లార్వాని రేర్ చేస్తారు, పోస్ట్ లార్వాని రిలీజ్ చేయడం జరుగుతుంది గ్రో అవుట్ పాండ్స్ లో. సో వాటిని రిలీజ్ చేసే ముందు పాండ్ వాటర్ టెంపరేచర్ కి సెలినిటీకి అక్లిమటైజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ద వాటర్ ఇన్ ద అక్లిమటైజేషన్ ట్యాంక్ ఇస్ చేంజ్డ్ గ్రాడ్యువల్లీ టు మ్యాచ్ దట్ ఆఫ్ ది గ్రో అవుట్ పాండ్స్. నెక్స్ట్ అదే ట్రాన్స్పోర్ట్ ట్యాంక్స్ లో అయితే పోస్ట్ లార్వా అనేది ఎంత మెయింటైన్ చేయాలి అంటే 500 per liter ఫర్ యంగ్ పోస్ట్ లార్వా. అదే లార్జెస్ట్ పోస్ట్ లార్వా అయితే 50 per liter. నెక్స్ట్ వన్ ఈస్ ఫీడింగ్. సో ఫీడింగ్ వచ్చేటప్పటికి హియర్ సప్లిమెంటరీ ఫీడ్ ఆర్ సప్లైడ్ టు ద గ్రోయింగ్ షిప్స్.
supplementary feed are supplied to the growing shrimps as the natural food is insufficient for promoting healthy growth of the individuals. So ikkada feeding వచ్చేటప్పటికి natural ఫుడ్ అనేది ఇక్కడ వీటికి సరిపోవు, ఇన్సఫిషియెంట్. కాబట్టి కంపల్సరీగా మనం హెల్దీగా గ్రో అవ్వాలి అంటే ఇండివిజువల్స్ అన్నీ కూడా వాటికి మనం సప్లిమెంటరీ ఫీడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఏంటి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్స్ ఏంటి అంటే లైక్ సచ్ యాజ్ ట్రాష్ ఫిష్, trash fishes, rice bran, snails, mussels, clam meat, ఇవన్నీ కూడా సప్లిమెంటరీ ఫీడ్స్ అన్నమాట. ఏమేమి సప్లిమెంటరీ ఫీడ్స్ ప్రొవైడ్ చేయాలి అంటే ట్రాష్ ఫిషెస్, రైస్ బ్రాన్, స్నేల్స్, మజిల్స్ అండ్ క్లామ్ మీట్. ఆల్ దీస్ కమ్ అండర్ సప్లిమెంటరీ ఫీడ్. సో ఈ సప్లిమెంటరీ ఫీడ్ ని మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఇండివిజువల్స్ అన్నీ కూడా హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట. డ్రై పెల్లెటెడ్ ఫీడ్స్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్ యాజ్ ద సప్లిమెంటరీ ఫీడ్. అంతేకాకుండా డ్రై పెల్లెటెడ్ ఫీడ్ ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. Dry pelleted feed is also provided as a supplementary feed, and also feeding trays are provided at different corners of the pond. Feeding trays. So ఈ feeding trays అనేవి కూడా పాండ్ లో డిఫరెంట్ కార్నర్స్ లో ఉంచినట్టయితే అన్నిటికీ వీలుగా ఆహారం తీసుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ దీస్ ఫీడింగ్ ట్రేస్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ది వాటర్ కాలమ్. సో ఫీడింగ్ ట్రేస్ అన్నిటినీ కూడా వాటర్ కాలమ్ లో సస్పెండ్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మార్ఫోటైప్స్. మార్ఫోటైప్స్ ఏంటి అసలు? మార్ఫోటైప్స్ అంటే ఏంటి? మార్ఫోటైప్స్ అంటే హియర్ ఇండివిజువల్స్ విత్ ఇన్ ఏ స్పీషియస్ కెన్ డిఫరెన్షియేట్ ఇన్ దేర్ బిహేవియర్. వాటి బిహేవియర్లో మార్పు, మార్ఫాలజీలో వాటి యొక్క ఫంక్షన్లో మార్పు చూపించినట్టయితే, అంటే ఇండివిజువల్స్ విత్ ఇన్ ద స్పీషియస్ ఒకే రకానికి చెందినటువంటి స్పీషియసే మనకి చేంజెస్ చూపించినట్టయితే వాటిని అటువంటి ఇండివిజువల్స్ ఏమంటారు అంటే మార్ఫోటైప్స్ అంటారు. ఇండివిజువల్స్ విత్ ఇన్ ఏ స్పీషియస్ కెన్ డిఫరెన్షియేట్ ఇన్ దేర్ బిహేవియర్. వాటి బిహేవియర్లో కానివ్వండి, వాటి యొక్క మార్ఫాలజీలో కానివ్వండి, వాటి యొక్క ఫంక్షన్లో కానివ్వండి డిఫరెన్స్ చూపించినట్టయితే అటువంటి ఇండివిజువల్స్ని మార్ఫోటైప్స్ అంటారు అన్నమాట. And which is a group of individuals that is distinguished from other individuals based on morphological characters. And crustacean morphotypes show differences in color, body and chelipid morphology. Chelipid morphology is nothing but chelate legs, where it is used for offense and defense purpose. Next one is harvesting. Next one is harvesting. So harvesting is done by pulling a sea net. So harvesting వచ్చేటప్పటికి ఇవి with the help of a sea net. Harvesting is done by pulling a sea net. Care should be taken to be sure that the sea net reaches the bottom of the pond, because large males may avoid net by burrowing into circular breeding depressions they build. సో ఎప్పుడైతే ఈ సీన్ నెట్, సో
ఇవి మార్కెట్ సైజ్ రీచ్ అయిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ సీడ్ నెట్ వాటిని పట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ సీడ్ నెట్ వేసినప్పుడు ఈ పెద్ద పెద్ద లార్జ్ మేల్స్ అన్ని ఏం చేస్తాయి అంటే అవి ఆ నెట్ ని అవాయిడ్ చేసి బర్రోస్ లోకి వెళ్ళిపోతాయండి. ఈ సర్క్యులర్ బ్రీడింగ్ డిప్రెషన్స్, సర్క్యులర్ బ్రీడింగ్ ఈ సర్క్యులర్ బ్రీడింగ్ డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోతాయి. బై బర్రోయింగ్ ఇంటూ దీస్ సర్క్యులర్ బ్రీడింగ్ డిప్రెషన్స్ ఇవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో కంపల్సరీగా హార్వెస్టింగ్ అనేది విచ్ ఈస్ డన్ బై పుల్లింగ్ ద సీడ్ నెట్. ఈ సీడ్ నెట్ అనేది బాటమ్ ఆఫ్ ది పాండ్ కి రీచ్ అయిందా లేదా అనేది కేర్ షుడ్ బి టేకెన్ టు బి ష్యూర్ దట్ ద సీడ్ నెట్ రీచెస్ ద బాటమ్ ఆఫ్ ది పాండ్. ఎందుకని బాటమ్ ఆఫ్ ద పాండ్ రీచ్ అయిందా లేదా అని ఎందుకు చూసుకోవాలి అంటే పెద్ద పెద్ద మేల్స్ అన్నీ కూడా ఈ సీడ్ నెట్ ని అవాయిడ్ చేసి అవి తయారు చేసుకున్నటువంటి సర్క్యులర్ బ్రీడింగ్ డిప్రెషన్స్ లోకి బర్రో అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి అన్నమాట. ఓకేనా? ఓకే, ఇంతటితోటి మనకి సెకండ్ యూనిట్ లో లాస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ వాట్సాప్ మీ. థ్యాంక్ యూ.